ఎవెన్యూ ప్లాంటేషన్ పేరు మీద గత దశాబ్ద కాలంలో అన్య దేశ వృక్ష జాతులైన కోనాకార్పస్, ఏడాకుల పాల, మడగాస్కర్ ఆల్మండ్, ఆస్ట్రేలియా తుమ్మ లాంటి వృక్ష జాతుల్ని విరివిగా నాటేశాం. వీటి మూలంగా పర్యావరణానికి ప్రయోజనం కంటే కూడా ఆరోగ్యం మీద, భూగర్భ జల సంపద మీద చాలా తీవ్ర ప్రభావం చూపుతా ఉంది. అందరూ ఆ ప్రాంత జీవ వైవిధ్యాన్ని పెంపొందించే స్వదేశీ జాతులను మాత్రమే నాటాలి అనేది ఏ దేశపు వృక్ష శాస్త్రజ్ఞుల్ని అడిగినా చెప్పే మాట ఇది. కానీ ఆ వాస్తవాన్ని విస్మరించి విదేశీయ మొక్కల మోసుతో రాష్ట్రమంతటా కోనాకార్పస్తో నింపేశారు. కోనాకార్పస్ అసలు మొదట పరిచయం చేసిన అరబ్ దేశాలే దాన్ని నిషేధించినాయి. ఎందుకంటే దాని దుష్ప్రభావాలు గుర్తించిన వెంటనే నిషేధించారు, తీసేశారు. మన దేశంలో తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, అస్సాం ప్రభుత్వాలు కూడా వీటిని నిషేధించినాయి. ఈ కోనాకార్పస్ లాంటి విదేశీ వృక్ష జాతుల మూలంగా జరిగే అనర్థాలు చాలా ఉన్నాయి. అవి ముఖ్యంగా మన భూగర్భ జల సంపదను హరించి వేస్తాయి, శ్వాస సంబంధ ఆరోగ్య సమస్యలకి కారణమవుతున్నాయి. కోనాకార్పస్ ఎలాంటి వృక్ష జాతి అంటే పశువులు తినవు, పక్షులు గూడు పెట్టవు, కనీసం పక్షులు కూడా వాలవు. చెట్టుని చేమని ఆధారంగా చేసుకుని బతికే క్రిమికీటకాలు కూడా ఈ చెట్లు జోలికి రావు. పక్షులే దూరంగా ఉండే ఈ మొక్కల్ని మనం మోజులో పడి ఎందుకు వేయాలి అనేది కీలకమైన ప్రశ్న. ఈ హరితారము 10 సంవత్సరాల నుంచి 200 చిల్లర మొక్కలు కోట్ల మొక్కలు నాటినామని చెప్పిండ్రు. నా దృష్టికి వచ్చింది ఏంటంటే కోనాకార్పస్ అని చెప్పేసి ఒక చెట్టు ఉంది. అది దానికి నీళ్ళు అవసరం లేదు, ఏడ పెడితే ఆడ పెరుగుతుంది. అది ఆక్సిజన్ తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది. పిట్ట కూడా దాని మీద కూసోదు. అట్లాంటి చెట్లు మీరు తెలంగాణ రాష్ట్రం మొత్తం పెట్టింది. ఒకటి 1 మినిట్ నేను ప్రభుత్వానికి కూడా సూచన ఏం చేస్తున్నంటే ఈ కోనాకార్పస్ చెట్లు ఎక్కడైతున్నాయో వాటిని అన్నిటినీ తీసేయవలసిందిగా ప్రభుత్వానికి నేను నిర్ణయిస్తున్నాను. ఈ చెట్టు ఆక్సిజన్ వదలదు, ఆక్సిజన్ ఇవ్వదు, కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుందన్నారు. కొంతమంది ఆవు అసలు కార్బన్ డైఆక్సైడ్ వదలనివ్వదు, అది ఇన్హేల్ చేసినా ఎక్సైజ్ చేసినా ఆక్సిజన్ వస్తుందన్నారు. ఏదైనా అనవచ్చు, తెలియనప్పుడు ఏదైనా అనవచ్చు. కానీ ప్రపంచంలో ఇంతవరకు ఏ మొక్క కూడా పొద్దున పూట ఫోటోసిన్థసిస్ చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది, పొద్దున ఆక్సిజన్ వదులుతుంది. కొద్దిగా కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంది కాబట్టి CO2 తీసుకొని వాటర్తో కలిపి కార్బోహైడ్రేట్ తయారు చేస్తుంది. ఆ కార్యక్రమం లోపల లాస్ట్ స్టెప్లో ఎలక్ట్రాన్స్ వాటర్కి వెళ్తాయి, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్. అది వాటర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆక్సిజన్ రిలీజ్ వస్తుంది. చెట్లన్నీ కూడా ఏ చెట్టు అయినా సరే, కోనాకార్పసే కానీ ఏ చెట్టు అయినా సరే పొద్దున ఎండ ఉన్నప్పుడు ఆక్సిజన్ వదులుతాయి తప్పనిసరి. రాత్రిపూట మాత్రం కొన్ని ప్లాంట్స్ వాటిని రెస్పిరేషన్ చేస్తాయి. రెస్పిరేషన్ కార్బన్ డైఆక్సైడ్ వదిలే అవకాశం ఉంది. రాత్రిపూట చెట్లు ఏ చెట్టు అయినా సరే రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ వదలవచ్చు, పొద్దున ఆక్సిజన్ వదులుతాయి. కోనాకార్పస్ ఇస్ నో ఎక్సెప్షన్. కోనాకార్పస్ అనేది ప్రత్యేకంగా దేవుడు తయారు చేసింది కాదు, అది కూడా అదే సేమ్ పని చేస్తుంది. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ వచ్చేటప్పుడు అది కూడా దానికి కూడా తప్పేం లేదు, బాగా చేస్తుంది. ఇంకా ఎక్కువ చేయొచ్చు, ఎందుకంటే ఆకులు పెద్దవి, మంచి గ్రీన్లు ఉన్నాయి, చెట్లు బాగా దట్టంగా ఆకులు ఉంటాయి కాబట్టి అది కూడా చేయవచ్చు అనమాట.